సరే ఇంకా వదిలేసేయండి అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు వాడికి పెళ్లి అయ్యేటప్పుడు కూడా వాడు కనీసం వాడికి చైన్ కూడా పెట్టలేకపోయారు కదా. మా వల్ల కాదండి అమ్మ అది ఆ సాంపై నన్ను అడిగితే ఎవరు అనుకుంటారు అసలు. చైన్ ఏం పెట్టలేదు అత్తమ్మా. ఎప్పుడు అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు అయితే ఒకసారి చైన్ బ్రేస్లెట్ అయితే పెట్టాము అత్తమ్మా. ఇంకా తర్వాత అయితే ఐడియా లేదు అత్తమ్మ, మరి ఇంకా ఏదనేది ఐడియా లేదు. అంటే పెళ్ళి అప్పుడు అత్తమ్మ నాకేం పెట్టారు పెళ్ళప్పుడు? ఏమన్నా పెట్టారా అసలు? ఇప్పుడు మేము మా పిల్ల అనుకొని నీకు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. మా అమ్మాయి, మా ఇంటికి వచ్చే అమ్మాయి మా అమ్మాయి అని. వాడికి ఏమి ఇచ్చారు? వాడికి ఒక వాల్యూ ఉండాలి కదా. అదే అత్తమ్మ, దాని తర్వాత అయితే ఏమైతే అడగలేదు అత్తమ్మ. చైన్ బ్రేస్లెట్ అయితే ఎవరు తాంపేది అని అడిగితే మా వాళ్ళు కాదండి మమ్మీ. అంటే మీ ఇంటికి వచ్చాక ఎవరు అసలు? అత్తమ్మ మా అమ్మ. ఇప్పుడు నేను అమ్మబేటని ఎలా చూసుకుంటా? నా బిడ్డలాగా చూసుకుంటా ఇప్పటికి కూడా. ఏంటి నేను అడగలేదు అత్తమ్మ. ఐడియా ఉన్నంత వరకు అయితే మమ్మీ వాళ్ళు అయితే పెద్దనాన్న వాళ్ళు కూడా దీని గురించి అడిగినట్టయితే లేదత్తమ్మ. చైన్ అడిగినా పెట్టము అని అయితే నా ముందే అడిగారులే గాని అమ్మ చెప్తే విన్నానే మా వాళ్ళు కాదని. ఎవరు అసలు వాడు? అట్లా ఏమైతే జరగలేదు అత్తమ్మ, నాకు తెలుసు కదా. చైన్ అయితే అప్పుడు ఎప్పుడు అత్తమ్మా? ఎంగేజ్మెంట్ ముందా లేకపోతే ఎప్పుడు అత్తమ్మా? ఎంగేజ్మెంట్ కి పెట్టారు. పెళ్లికి అడిగితే ఏమన్నారు? అమ్మని అడుగు. సాంపేదనాన్ని అడిగితే మా వాళ్ళ కాదని. ఏది చైన్ అత్తమ్మా? ఏదో అడిగితే మా వాళ్ళ కాదని. చైన్ రింగ్ ఏమైనా అడిగారా అత్తమ్మా? రింగ్ ఏంటి చండాలంగా? అంటే డైమండ్ రింగ్ అట్లా అత్తమ్మా. అంటే నాకు తెలియదని అడుగుతున్నా అత్తమ్మ. నాకైతే నిజంగా ఐడియా లేదు దీని గురించి. అంటే వాడిని కూడా మీరు కూడా ఒక మనుషులాగా ఒక వాల్యూ ఇస్తే వాడు కూడా మా మామగారి ఇల్లు, మా అత్తగారి ఇల్లు అన్ని వచ్చి చక్కగా ఉండడానికి వాడికి ఇష్టం కలిగేది. కానీ వాడు ఎప్పుడు బయటపడలేదు. కానీ ఒక గుర్తుకు పెట్టుకోవాలి, గుర్తించాలి కదా. మా ఇంటికి వస్తున్నాక మా బిడ్డని గుర్తించాలి. అది గుర్తించాల లేదత్తమ్మా. ఇప్పుడు మమ్మీ కూడా అంటుంటది రాజు. నేను చెప్పా, ఇప్పుడు తను డబ్బులు లేవు, వ్యాపారం పెట్టాలి, బిజినెస్ పెట్టాలి. నీకు నేను చెప్పా, ఒక 2 కోట్లు మా తీసుకొచ్చి అదే ఏం వ్యాపారం పెడదాం పద అని చెప్పి నిన్ను అనమన్నా. నువ్వు ఆ పని చేసావా? దాని తర్వాత నాకు అసలు ఆ సిచ్యువేషన్ రాలేదత్తమ్మా. ఫోన్స్ దాని గురించే మనం వాష్రూమ్ లో వినడము, దాని తర్వాత ఆ టెన్షన్ లోనే ఉన్నాం కదత్తమ్మా. అసలు ఇంకా అంటే డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నప్పుడు అన్న నేను చెప్పాను ఏమి కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు అని ఇట్లా చెప్పాను అత్తమ్మ అన్నావు. గాని ఇప్పుడు నీ పేరున ఎన్నో ఉంది అంటారు. వాడి చేతికి ఇచ్చి ఇది చేద్దామని అంటే వాడికి ఒక తృప్తి ఉంటది. అసలు మీరు గుర్తించింది ఎక్కడ? డాడీ గుర్తించింది ఎక్కడ? ఎప్పుడు దాని గురించి తర్వాత అంత సీరియస్ డిస్కషన్ రాలేదత్తమ్మ. ఎప్పుడో స్టార్టింగ్ లో మరి వస్తే రావచ్చు అత్తమ్మ, అంతేగాని మీరు దాని గురించి చెప్పిన తర్వాత మేము అడిగేదాకేంటి? డాడీకి అసలు పెళ్ళప్పుడు ఏం చేశారు? డాడీని ఆలోచించుకోమని. ఏం చేశారా ఆలోచించుకోమని. పిల్లడికంటే ఒక వాల్యూ ఇచ్చారా? కనీసం గొడుగు పట్టడానికి కూడా రాలేదు. వర్షంలో తడుస్తా నుంచున్నాడు. ఎంత ఘనంగా తీసుకెళ్ళాలి ఇంటికి, లేదంటే అక్కడికి వచ్చినప్పుడు గాని ఇవన్నీ ముందుంటాయి వాడికి మైండ్ లో. నాకు బాధల్ని వాడికి అక్కడే మైండ్. అందుకని అప్పుడు ఉండమంటే వాడు ఉండలేకపోయాడేమో అనుకుంటా ఉంటాను. లేదత్తమ్మా, నాకు చెప్పాడు అలా అని కాదత్తమ్మా.
నేను ముందే ఆయన అడుగుతూనే ఉన్నత్తమ్మా, అంటే నార్మల్గా నీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు అని అంటే, ఇబ్బంది ఏం లేదు, కాకపోతే చెప్తాడా మేఘనా? నువ్వు అర్థం చేసుకోవాలి కానీ చెబుతాడా? మా అమ్మాయి పేరు ఎంత ఉంది అంత ఉంది అని చెప్తున్నారు కానీ కనీసం ఇంత ఇచ్చి ఏదన్నా వ్యాపారం చేసుకో. మామయ్య గారికి అక్కడ డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఏంటి తక్కువ రేట్లకైనా బిడ్డల ముందు ఒక వాళ్ళకి డబ్బులు చేతికి ఇచ్చి బిజినెస్ చేయించాలని తక్కువ రేట్కైనా అమ్మేశారు ఇప్పుడు కొన్ని స్థలాలు. అత్తమ్మ మీరు అప్పుడు ఒకసారి అన్నారు అత్తమ్మ దీని గురించి, ఒకసారి ఇట్లా ఆయనతోనైనా ఆయన తృప్తిగా ఫీల్ అవుతాడు అని అన్నారు కదా అత్తమ్మ. ఇప్పుడు నాకు తెలిసింది అయితే నేను చెప్తున్నా అత్తమ్మ, ఇది స్టార్టింగ్ లో చేయనది అయితే నాకు నిజంగా ఐడియా లేదు. చెప్పింది అమ్మ, చెప్పింది నా ముందే సాంపడినాను అడిగాడులే, మామూలుగా అడిగితేనే మా వల్ల కాదండి అంటే అసలు వాడికి వాల్యూ అంటే ఎక్కడ ఇచ్చారు? అయితే ఇది అసలు ఎంత వేదనగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు నా ఇంటికి వస్తుంటే నా ఇంటి బిడ్డ నా బిడ్డ అనుకొని ఖర్చు పెట్టుకున్నావు. ఎందుకు? మేము అప్పులు చేసుకొని వడ్డీకి డబ్బులు తెచ్చుకొని కూడా మా బిడ్డ అని చెప్పి నీకు అట్లా చేసుకున్నాం. అంటే పెళ్లి ఖర్చులు తీసి మామూలుగా 2 కోట్లు అయింది. ఆ రిసెప్షన్ సంగతి పక్కన పడేసి నీవరు నీకు నేను చెప్పా, నువ్వు తెచ్చుకునేది మనకు ముఖ్యం కాదు. నువ్వు 20 తెచ్చుకుంటే అందులో 2-3 తీసేసుకో, డైమండ్ సెట్ కొనుక్కో. రేపు నీతో పాటు ఇంకో అమ్మాయి ఇంటికి వస్తుంది, చక్కగా డైమండ్ సెట్ ఒకటి కొనుక్కో. ఆ డబ్బులు వచ్చి మనకి ఏం చేయవు. ఇప్పుడు నీ పేరున ఎన్నుండే మాకైతే తెలియదు. ఆ డబ్బులు వచ్చి మాకు ఇక్కడేం వరగబెట్టేది ఉండదు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఒక ఇది మనకు కనబడాలి అంటే ఇట్లా చెయ్యమ్మని నీకు చెప్పానా? చెప్పారత్తమ్మ. మీరు కూడా వెంటనే కాకుండా మొన్ననే అయింది కదా పెళ్లి, కొంచెం టైం తీసుకో, ఇప్పుడే కాదు అని అన్నారు కదా అత్తమ్మ. డైమండ్ సెట్ కొనుక్కోమని అది కుదరదు. ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఎంతసేపు ఎక్కడో ఉండే అల్లుళ్ళకి కొంతనేసి చెప్పారు గాని మా అల్లుడికి అట్ట పెట్టారు, మీరు పెట్టరా, మా అమ్మాయికి ఇలా పెట్టారు, మీరు పెట్టరా అని చెప్పి అన్నారు. కానీ ఒక ఇంటిలో వచ్చి ఉండే కోడళ్ళని గురించి నేను చెప్తే అసలు డాడీ పట్టించుకున్నాడా? దేని గురించి అసలు మామూలుగా చెప్పారంట. ఇప్పుడు 2 అబ్బాయికి వచ్చే అమ్మాయి బాగా ఉండమ్మాయి, మా ఆడపడుచు కట్నం పిల్లకి 50 లక్షలు ప్రాపర్టీ ఇస్తుంది, ఇవన్నీ చెప్తే కూడా అవి పరిగణలోకి తీసుకోవాలా. అంటే ఇద్దరు ఇంటి కోడళ్ళు ఇంటికి వచ్చే చోట దాని గురించి పరిగణలోకి తీసుకోరు గాని ఇద్దరు వేరు అల్లుళ్ళు పరిగణలోకి తీసుకోవాలా? కాదు, ఎప్పుడు చెప్పారు అత్తమ్మ ఇదంతా? ఇద్దరు ఇదంతా అప్పటి నుండి జరుగుతూనే ఉంది. మీరైతే స్టార్టింగ్ లో అప్పుడు ఒకసారి మాకు చెప్పారు కదా అత్తమ్మ, అది డైమండ్ నెక్లెస్ తీసుకోమని చెప్పి. దాని తర్వాత నేను ఒక 2-3 days ఆగి మెల్లగా డాడీకి చెప్పాను అత్తమ్మ. చెప్తే అన్నాడు డాడీ, కొంచెం మొన్ననే కదా, కొంచెం ఒక 1 month ఒక 1-2 months ఆగి నాకు అసలు ఇది కాదు, టైం ఏం వాల్యూ ఇచ్చారు నాకు అది కావాలి అసలు ముందు. డాడీ మమ్మీ వాళ్ళు ఏ వాల్యూ అంటే ఇచ్చారు, వాడికి ఒక కారు కొనమని చెప్పారు అంటే సంపాదన అది లేదు. ఒక్కటత్తమ్మ అన్ని మెల్లమెల్లగా అవుతుంటాయి అత్తమ్మ. కాకపోతే మనం మొన్ననే కదా అత్తమ్మ ఇవన్నీ అనుకున్న తర్వాత ఆయన కూడా ఎక్కడ నేను చెప్పానంటే ఇప్పుడు నీకు 10 ఇస్తున్నారమ్మా, 10 ఇస్తుంటే నువ్వు ఆ 10 తెచ్చుకోవద్దు అని ఇట్లాగా 2-3 అవి నీ వరకు నువ్వు ఇట్లా చేసుకోమని నేను నీకు చెప్పాను. ఎందుకంటే మనం ఒక ఇదిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చేప్పుడు నువ్వు ఘనంగా రావాలి. రేపు 2వ అబ్బాయి ముందు, ఆ 2వ కోడల ముందు నా బిడ్డ ఇది తక్కువ అవ్వకూడదు, నువ్వు తక్కువ అవ్వకూడదు అని ఎన్నో చెప్పాను. సరే మేఘన ఇవన్నీ తీసేసి ఈ మధ్య మీ డాడీని ఆలోచించుకున్నాను. వాడికంటూ ఒక వాల్యూ అంటూ ఇవ్వలేదు, నాకు తెలిసి అయితే ఇవ్వలేదు. అంటే మరి ఏ ఉద్దేశంగా అట్లా చేశారో అసలు నాకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే చదువుతున్నాను. రేపు ఆషాఢానికి ముందు ఇప్పుడు కొనరు ఎటు కార్లు, ఆషాఢంలో కొనరు. 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఏదైనా ఇన్నోవా అయినా తీసుకొని రేపు బన్నీని తీసుకెళ్ళినప్పుడు మీ డాడీ ఇచ్చి అట్లాగా వాడిని కొంచెం అన్నా ఆకట్టుకోవడం నేర్చుకోమని.
అంటే ఇవి ఇస్తేనా ఆకట్టుకుంటాడా అంటే దానికి నేను సమాధానం చెప్పలేను, కానీ కొంచెం వాడిని మంచి చేసుకోవడం, మంచిగా చేసుకోవడం ఇవన్నా చేయమని డాడీ. ఎప్పుడన్నా కనీసం మామగారి ఇల్లు అత్తగారి ఇల్లు అని రావాలి కదా వాడు కూడా. వాడికి ఉండాలి కదా మైండ్ లో కొంచెం అన్నా, నా మామగారు నా అత్తగారు అని కలగాలి కదా, నా సొంత మనుషులు అనేది కలగాలి కదా. మీరు వేరుగా చూస్తే వేరుగానే ఉంటాడు. నిజంగా నేను ఇప్పుడు మనం నమ్ముకునే దేవుడి మీద అయితే ఒట్టేసి చెప్తున్నా, ఆయన అయితే ఎక్కడ తక్కువ చూడలేదమ్మా. అంటే చూడలేదంటే మా ఉద్దేశంలో అంటే వాడికి వాల్యూ ఎక్కడ ఇచ్చారు, మమ్మీ అయినా ఎక్కడ పట్టుకున్నారు, మమ్మీ డాడీ అయినా ఎక్కడ పట్టుకున్నారు. అలా కాదమ్మా, మమ్మీ అయినా డాడీ అయినా వచ్చినప్పుడు